హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం NFC గురించి మాట్లాడుకుందాం అనమాట. NFC అనేది మీరు ఎక్కడో ఒక దగ్గర అయితే వినే ఉంటారన్నమాట. మీరు మొబైల్ తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కెమెరా డివైజెస్ తీసుకునేటప్పుడు కానీ, మీరు మొబైల్ స్పెక్స్ చూసుకున్నట్టయితే మొబైల్ స్పెక్స్లో NFC ఎనేబుల్డ్ అని కానీ, లేకపోతే NFC లేదనేది కానీ మీరు ఎక్కడో ఒక దగ్గర అయితే NFC అనేది వినుంటారు. మీకు దాని గురించి తెలిసి ఉండొచ్చు, లేకపోతే తెలియకపోవచ్చు అనమాట. సో కానీ ఈ రోజు వీడియోలో మనం ఆ NFC గురించి మాట్లాడుకుందాం అనమాట. అసలు ఆ NFC అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, మనకి దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు NFC అంటే ఏంటంటే ఒకటే మాటలో చెప్పాలంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనమాట. ఎలా అంటే మీరు ఏదైతే బ్లూటూత్ కానీ లేకపోతే వైఫై యూజ్ చేసుకుని ఒక రెండు డివైజెస్ అనేవి ఎలా అయితే ఒక డేటాను ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎలా అయితే జరుగుతుందో, రెండు NFC ఎనేబుల్డ్ డివైజెస్ మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది ఉంటుందన్నమాట. అది ఎలా అంటే వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ మ్యాక్సిమం డిస్టెన్స్ వచ్చేసి ఒక 10 సెంటీమీటర్స్ అనమాట. అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ డిస్టెన్స్కి మించి ఎక్కువ పోతే అవి రెండు అయితే కమ్యూనికేట్ అవ్వలేమన్నమాట. సో ఏదైతే ఇంత డిస్టెన్స్లో పెట్టేసి మనం ఫీల్డ్ ఏవైతే రెండు డివైజెస్ ఉంటాయో రెండు డివైజెస్ అనేవి కమ్యూనికేట్ అవుతుంటాయి అనమాట. దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఏమేమి కమ్యూనికేషన్లో మనకి ఏమి యూజెస్ ఉంటాయి అనేది నేను ఫర్దర్గా మాట్లాడతాను. కాకపోతే దీనివల్ల మనకి సేమ్ మెయిన్ బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే హ్యాజిల్ ఫ్రీ కనెక్టివిటీ అనమాట. సింపుల్ మీరు బ్లూటూత్ తీసుకుని, బ్లూటూత్ అంటే మీరు ఇక్కడ అక్కడ బ్లూటూత్ ఆన్ చేసి దాన్ని మాన్యువల్గా మనం కనెక్ట్ చేయాలి. వైఫై అయినా సరే మాన్యువల్గా కనెక్ట్ చేసి డేటా అనేది షేర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఏవైనా రెండు NFC ఎనేబుల్డ్ డివైజెస్ కనుక రెండు ఒక దగ్గర పెట్టినట్టయితే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతాయి అనమాట. ఇక అసలు ఈ NFCని యూజ్ చేసుకొని మనం ఏమేమి యూజెస్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ అనమాట. డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలా అయితే మనం బ్లూటూత్ యూజ్ చేసుకొని, వైఫై యూజ్ చేసుకొని డేటాని ఎలా ఒక డివైజెస్ నుంచి ఇంకో డివైజెస్కి మనం ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేస్తామో ఈ NFC ఎనేబుల్డ్ డివైజెస్ మధ్య కూడా మనం అలానే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. దాంతో కంపేర్ చేసుకుంటే మీరు బ్లూటూత్ అయినా సరే వైఫై అయినా సరే ఏం చేయాలంటే రెండు డివైజెస్లో ఎనేబుల్ చేసినాక ఖచ్చితంగా మీరు మాన్యువల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం ఏదైతే డేటా ఉంటుందో షేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినాక. కానీ ఇక్కడ మనకి హ్యాజిల్ ఫ్రీ కనెక్షన్ ఉంటుంది అనమాట. ఏదైతే రెండు NFC డివైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్సే తీసుకున్నామంటే రెండు మొబైల్స్లో NFC ఎనేబుల్ ఉందంటే రెండింటిని మనం ఈ డిస్టెన్స్ ఇలా పెట్టినట్టయితే ఆటోమేటిక్గా అవి రెండు అయితే పేర్ అయిపోతాయి అనమాట. వన్స్ పేర్ అయినాక మీరు ఎటువంటి డేటా అయినా సరే చాలా క్విక్గా అనేది షేర్ చేసుకోవచ్చు. ఇంకా రెండో విషయానికి వచ్చినట్టయితే ఏదైతే పేమెంట్స్ ఉంటాయో NFC పేమెంట్స్ అంటారనమాట. మీరు చూసుకున్నట్టయితే యాపిల్ పే కానీ లేకపోతే శాంసంగ్ పే కానీ MI కొత్తగా తీసుకొచ్చి ఇండియా కూడా తీసుకొస్తుందని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఆ MI పే కానీ లేదా యాక్సిస్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది యాక్సిస్ పే కానీ ఇవన్నీ కూడా ఎలా సపోర్ట్ చేస్తాయంటే NFC పేమెంట్స్ అనేది సపోర్ట్ చేస్తాయి అనమాట. ఎలా అవుతుందంటే ఏదైతే ఈ NFC సపోర్ట్ ఉన్న ఏదైతే పేమెంట్స్ ఉంటాయో అందులోకి వెళ్ళి మీరు ఏదైతే మీకు సంబంధించిన డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒక్కసారి మీరు అందులో స్టోర్ చేసి పొందుపరిచినట్టయితే నెక్స్ట్ నుంచి మీరు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ క్యారీ చేయాల్సిన పని అయితే ఏమీ ఉండదన్నమాట. ఎప్పుడైతే మీరు ఒక షాపింగ్కి వెళ్తారో షాపింగ్ చేసుకున్నట్లయితే అక్కడ మీకైనా బిల్ అనేది మీరు చాలా ఈజీగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదైతే స్వైప్ మిషన్స్ ఉంటాయో ఆ స్వైప్ మిషన్స్ దగ్గర తీసుకెళ్ళి మీరు మొబైల్ని అలా పెట్టేసినట్టయితే మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. మీరు ఏదైతే స్టోర్ చేస్తారో ఏ క్రెడిట్ కార్డుకి సంబంధించిన డేటా అయితే స్టోర్ చేస్తారో ఆ డెబిట్ కార్డు కానీ ఆ క్రెడిట్ కార్డులో ఉంచి మనకి డెబిట్ అయిపోతుంది అనమాట. అమౌంట్ చాలా ఫ్రీగా అయిపోతుంది అనమాట. మీరు అక్కడెక్కడ కూడా ఫిజికల్గా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ మీరు క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితులు అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మీరు ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు ఆ పేమెంట్ చేయాలంటే ఏదైతే స్వైపింగ్ మిషన్ ఉందో ఆ స్వైపింగ్ మిషన్ కూడా కంపల్సరీ NFC ఎనేబుల్డ్ స్వైపింగ్ మిషన్ ఉండాలన్నమాట. ఆ స్వైపింగ్ మిషన్లో కనుక NFC ఎనేబుల్ లేకపోతే మీరు ఖచ్చితంగా ఆ పేమెంట్స్ అయితే చేయలేరు. అలానే మీకు స్మార్ట్ స్పీకర్స్ కూడా ఉంటాయి. స్మార్ట్ స్పీకర్స్లో కూడా మీకు NFC ఎనేబుల్డ్ వస్తున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీరు వాటి కనెక్ట్ చేయడానికి మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆ కెమెరా దగ్గరికి తీసుకెళ్ళి మీరు ఎప్పుడైతే మొబైల్ పెడతారో ఆ కెమెరాలో ఉన్న ఫుటేజ్ మొత్తం కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అలానే ఏవైతే స్మార్ట్ స్పీకర్స్ ఉంటాయో స్మార్ట్ స్పీకర్స్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు మొబైల్ని ఆడపెట్టినట్టయితే సింపుల్గా మీకు సంబంధించిన కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మీరు పెద్దగా కష్టపడకుండా మీరు ఈజీగా మీకు కావాల్సింది అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ యూజ్ చూసుకున్నట్టయితే ఈ NFC వల్ల మనకి NFC ట్యాగ్స్ అనేవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి అనమాట. ఆ NFC ట్యాగ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఆ ట్యాగ్స్ కనుక మీరు తీసుకొచ్చి ఆ ట్యాగ్స్కి మీరు ఒక ఏదైనా సరే ఒక టాస్క్ని అసైన్ చేయొచ్చు అనమాట. అదేం చేస్తుందంటే ఆ ట్యాగ్స్ సింపుల్గా ఏం చేస్తుందంటే ఒక చిన్న డేటా అంటే ఒక స్మాల్ డేటాని అందులో స్టోర్ చేసుకుంటుంది అనమాట. అది ఎట్లాంటిదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఏదైతే NFC చిప్ ఉందో ఆ NFC చిప్ని మీ మొబైల్ కనుక మీరు ఇలా కనెక్ట్ చేసినాక మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉన్నారు, మీరు మీ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళగానే మీ మొబైల్ మీరు ఏదో ఒక సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకుంటారు. సైలెంట్లో పెట్టడమో, వైబ్రేషన్లో పెట్టడమో, లేకపోతే
వైఫై ఆన్ చేసుకోవడమో లేకపోతే థీమ్స్ మార్చుకోవడం వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా సరే ఒక టాస్క్ అనేది మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది చేంజ్ చేస్తారనమాట. ఆ సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసేది అంతా కూడా మీరు ఈ NFC ట్యాగ్స్కి మీరు అసైన్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ ఉంటుందన్నమాట NFC ట్యాగ్స్కి మనం అసైన్ చేయడానికి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైతే సెట్టింగ్స్ చేశారో ఆ సెట్టింగ్స్ అన్ని కూడా ఈ ట్యాగ్కి మనం అసైన్ చేస్తాం. ఎప్పుడైతే అసైన్ చేస్తామో నెక్స్ట్ టైం నుంచి మనం ఎప్పుడైనా సరే మనం ఏ పనిలో ఉన్నా సరే మనకి ఆ సెట్టింగ్స్ కావాలనుకున్నప్పుడు సింపుల్గా మన పాకెట్లో ఉంచి మన పర్సులో ఉంచి ఆ ట్యాగ్ తీసి మీ మొబైల్కి ఒక్కసారి ఇలా పెట్టి తీసేసినట్టయితే ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా మీరు ఎట్లాంటి మాన్యువల్గా అన్నీ మార్చుకోకుండా సింపుల్గా ఆ ట్యాగ్కి మీరు ఏదైతే అసైన్ చేశారో ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది అనమాట. అలానే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ కూడా చిన్న కాంటాక్ట్స్ కూడా స్టోర్ చేసుకుంటుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే పాస్వర్డ్స్ అనమాట. మెయిన్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్, మీరు ఒకవేళ మీ ఇంట్లో వైఫై వాడుతున్నారనుకోండి, ఆ వైఫైకి సంబంధించిన పాస్వర్డ్ అనేది మీ ఇంటికి ఎవరెవరో గెస్ట్లు వచ్చారనుకోండి, ఆ గెస్ట్లకి పాస్వర్డ్ చెప్పడం మీకు ఇష్టం లేనప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే ఆ చిప్ ఉందో ఆ చిప్లో NFC ట్యాగ్ ఉందో ఆ ట్యాగ్లో మీరు ఆల్రెడీ మీకు సంబంధించిన వైఫై కనెక్టివిటీ పాస్వర్డ్ అనేది మీరు అందులో సేవ్ చేసి ఉంటుంది అనమాట. ఆ సేవ్ చేసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే మీ ఇంటికి గెస్ట్ వస్తారో ఆ గెస్ట్ మొబైల్కి మీరు జస్ట్ NFC ఎనేబుల్ ఉన్న ఆ మొబైల్కి మీరు జస్ట్ ఇలా అటాచ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వైఫై అనేది కనెక్ట్ అవుతుంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పాస్వర్డ్ అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అలానే ఇంకా నెక్స్ట్ యూజ్ కూడా చూసుకున్నట్టయితే బిజినెస్ కార్డ్స్ అనమాట. మనం ఏదైతే విజిటింగ్ కార్డ్స్ వాడుతుంటామో మనకి బిజినెస్కి సంబంధించిన విజిటింగ్ కార్డ్స్ అనేది మనం చేసుకుంటామన్నమాట. ఆ విజిటింగ్ కార్డులో కూడా NFC ఎనేబుల్ విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి అనమాట. అంటే ఏదైతే విజిటింగ్ కార్డు ఉంటుందో ఆ విజిటింగ్ కార్డు మధ్యలో NFC చిప్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ చిప్లో ఏంటంటే ఒక స్మాల్ డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఇందాక నేను ఏదైతే చెప్పానో ట్యాగ్స్లో ఎలా స్టోర్ చేస్తామో ఈ NFC చిప్లో కూడా విజిటింగ్ కార్డులో ఉన్న చిప్లో కూడా మీరు డేటాని స్టోర్ చేస్తారు. అక్కడ ఎలాంటి డేటా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ మ్యాన్, మీకు సంబంధించిన ఒక విజిటింగ్ కార్డు కొట్టించుకున్నప్పుడు మామూలుగా మనం బేసిక్గా ఏం కొట్టిస్తాం, మన సోషల్ మీడియా డీటెయిల్స్, మన కాంటాక్ట్స్ ఇవన్నీ అనమాట. సో అలా చేసినప్పుడు అందులో మీరు ఏదైతే డేటా స్టోర్ చేస్తారో సింపుల్గా మీరు ఎవరికన్నా మీకు సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేసుకోవాలి, మీ బిజినెస్ ఎక్స్పాన్షన్లో భాగంగా మీరు వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇవ్వాలనుకున్నప్పుడు సింపుల్గా వాళ్ళ మొబైల్ దగ్గరికి వెళ్ళి ఆ విజిటింగ్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ విజిటింగ్ కార్డు బిజినెస్ కార్డుని కనుక అక్కడ పెట్టినట్టయితే మీకు సంబంధించిన కాంటాక్ట్ అనేది ఆటోమేటిక్గా షేర్ అవుతుంది. అలానే మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు ఎక్కడెక్కడైతే మీరు డేటా అనేది స్టోర్ చేశారో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా మీరు ఎవరైతే ఈ మొబైల్ యూజర్ ఉన్నారో వాళ్ళతో ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇవన్నీ కూడా NFC వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి, చాలామందికి తెలియకపోవచ్చు. సో అందుకని మీరు చూసుకున్నట్లయితే ఇండియాకు వచ్చే చాలా మొబైల్స్లో కూడా చాలా తక్కువగా NFC ఎనేబుల్ డివైజెస్ వస్తుంటాయి. ఎందుకంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే NFC యూసేజ్ అనేది అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే అంత ఎక్కువగా అయితే లేదు. కాకపోతే ఇప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుంది. ఏదైతే పేమెంట్ యాప్స్ వచ్చాయో యాక్సిస్ బ్యాంక్ తీసుకొచ్చింది, అలానే మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ పే ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ మనకి ఎంఐ పే కూడా తీసుకురాబోతుంది. కాబట్టి సో పేమెంట్స్ వైజ్గా వాడుతుంటాం. అండ్ స్మార్ట్ స్పీకర్స్లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు DSLRలో చూసుకుంటే DSLRలో కూడా మనకి NFC ఎనేబుల్ DSLRs అనేవి కూడా చాలా వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడిప్పుడే యూజ్ పెరుగుతుంది కాబట్టి సో NFC అనేది ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట ప్రతి ఒక్కరికి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీ అందరికి కూడా NFC అంటే ఏంటో తెలిసిందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా సలహాలు కానీ సందేహాలు కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంతవరకు కూడా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు మీ వద్దకు రావాలి, నోటిఫికేషన్ ద్వారా అందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. ఈ రోజుకైతే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.